మా వారు పలకలేదు. మా అమ్మాయిని కూడా పిలిచాను భయంతో, ఆ అమ్మాయి కూడా పలకలేదు. అయితే నాకు అప్పుడు అనిపించిందండి, సినిమాల్లో లాగా మరి ఆ చీకటి ప్రభావం మా ఇంట్లో కూర్చొని మరి మా అమ్మాయిని మా వారిని పీక పట్టేసిందేమో, అందుకే వారు పలకటలేదు. ఏదో మొత్తానికి నా కుటుంబానికి ఏదో జరుగుతుందని చెప్పేసి భయం వేసి ఇక నేను సరే ఏదన్నా కానీలే అని చెప్పి, యేసయ్యా నన్ను కాపాడు తండ్రి, నా కుటుంబాన్ని కాపాడు తండ్రి, మరి ఆ చీకటి ప్రభావాన్ని చూడటానికి నాకు ధైర్యం ఇవ్వండి స్వామి అని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటా యేసయ్యా 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 అనుకుంటా చల్లగా కళ్ళు తెరిచి ఇంట్లోకి చూశానండి. అయితే ఇంట్లో ఏమీ లేదండి. మంచంలో మా వారు మూలగటం చూశానండి. ఇక గబగబా వెళ్ళి ఏంటి మా వారు మూలుగుతున్నారని చెప్పేసి మా వారిని తట్టి లేపటం జరిగింది. కానీ అప్పటికే ఎప్పటి నుండి మూలుగుతున్నాడో నాకైతే తెలియదండి. మా వారికి చలి, జ్వరం, మరి ఒళ్ళంతా కూడా వణుకుడు వచ్చేసి అసలు తల్ల క్రిందులు అవుతున్నాడండి. అంత బాధపడటం ఫస్ట్ టైం నేను చూశాను.